అలసందల మసాలా కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరిత గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ. అలసందలతోటి కూర. నైస్. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామని స్టవ్ వెలిగించు. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. నెక్స్ట్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాము. అయితే ఇది కూడా అత్తగారి రెసిపీయేనా? అవునండి. ఇంకా ఇది కూడా ఏంటి అంటే సోలాలు లేవు కాబట్టి సో దాని ప్లేస్లో అలసందలు. ఓకే, సో అంటే సోలాలతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. సోలాలతోనే చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి అలసందలతో చేస్తున్నాం మనం. మీరు సీజన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఓకే, సో ఆయిల్ వేడైనట్టుందండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం దాన్ని? నెక్స్ట్ జీలకర్ర. ఇదిగోండి గరిట. నెక్స్ట్ అండి జీలకర్ర తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి. అండ్ పచ్చిమిర్చి. సో ఆనియన్స్ వేసేసాము. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసాము. సరిత గారు, మరి మీరు పుట్టినూరు ఎక్కడ? మాది ఆర్మూర్ దగ్గర, హాసకొత్తూరు. ఓకే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో ఆల్మోస్ట్ అంతా చుట్టుపక్కలే అయితే మీకు 170 కిలోమీటర్స్ ఉంటుంది ఆదిలాబాద్కి, ఆర్మూర్కి. ఓకే, సో మీకు ఆదిలాబాద్ వెరైటీస్లో మీ ఫేవరెట్ వెరైటీ ఏంటి? సోలాల బిర్యానీ. సోలాల బిర్యానీ. ఇందాక మాకు చేసి చూపించినటువంటి సోలాల బిర్యానీ. ఇప్పుడు దాంట్లోకి కాంబినేషన్ కర్రీ అయితే ఏది బాగుంటుందండి? టమాటా సూప్ కాంబినేషన్ కర్రీ, మన అంటే రైస్, టమాటా గ్రేవీ. టమాటా గ్రేవీ, అది కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంకా ఏ వెరైటీస్ బాగా చేస్తారు సరిత గారు మీరు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? ఓకే, నాన్ వెజ్లో ఇంకా నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ కాకుండా నాన్ వెజ్ అదే చికెన్ బిర్యానీయే. ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. ఓకే, సో వెజ్లో అయితే ఇదే మీ ఫేవరెట్ అని చెప్పారుగా ఇందాక, సోలాల బిర్యానీ. ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ అండి పసుపు, మెంతి కూర కూడా వేసేసుకుందాం. ఓకే, సోలాలు రెసిపీలో కంపల్సరీ మెంతి కూర ఉంటేనే బాగుంటుంది. సో సీజనబుల్ కాబట్టి రెండు ఒకేసారి దొరుకుతాయి. ఓకే, ఇందాక కూడా ఆ రెసిపీలో మెంతికూర అది వేసాం మనము, దీంట్లో కూడా మెంతికూర వేస్తాం. బికాజ్ ఇది సీజనబుల్ వెజిటేబుల్ కదా. లీవ్స్ కూడా, మెంతి లీవ్స్ కూడా మంచిది, వింటర్లో వస్తాయి. అండ్ టమాటా వేసేసుకుందాం. ఓకే, టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఇది కొంచెం వేగిన తర్వాత సో టమాటాల తర్వాత ఏం వేసుకోవాలి సరిత గారు? అలసందలు వేసి. అలసందలో ఓకే, వేసేసేయండి. ఇవేంటి ఆల్రెడీ పచ్చివ బాయిల్డ్ ఉడికించి పెట్టుకున్నాం. ఓకే, అండ్ ఇందులోనే సాల్ట్, ఓకే, అండ్ చిల్లీ పౌడర్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాము. ఇది కొబ్బరి పొడి. కొబ్బరి పొడి. ఓకే, దీంతోనే గ్రేవీ అవుతుంది. బాగా మిక్స్ చేసి సో మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాము.
అండ్ ఫైనల్గా ఇవి వేసేసుకొని వాటర్ వేసుకుందాం. గరం మసాలా, కసూరి మేతి. కస్తూరి మేతి. అని మామూలుగా మెంతుకూర మనకి కొంచెం చేదు అంటాం కదా, ఈ మేతి కూడా కొంచెం ఉంటుంది కదా, కొంచెం పర్లేదా? ఏం ప్రాబ్లం, దాంతోనే ఫ్లేవర్ వస్తుంది. సో వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడం. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందామా? 3 to 5 minutesలో అయిపోద్ది. సరిత గారు అయిపోయిందా? అయిపోయిందా చూద్దాం అంతే ఒకసారి. ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కదా. డిష్ అవుట్ చేసేసుకుందామా? మూత పెట్టేసేయండి. సరిత గారు అంతేనా అండి, ఇంకేమన్నా యాడ్ చేయాలి? గార్లిషింగ్కి కొత్తిమీర. ఫైన్. అలసందల మసాలా కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అలసందుల మసాలా కూరకి కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మెంతుకూర, టమాటో ముక్కలు, ఉడికించుకున్న అలసందలు, ఉప్పు, కారం, కొబ్బరి పొడి, గరం మసాలా, కొత్తిమీర, కసూరి మేతి. అలసందల మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక అందులో మెంతికూర, టమాటో ముక్కలు, ఉడికించుకున్న అలసందలు, సరిపడా ఉప్పు, కారం, కొబ్బరి పొడి, గరం మసాలా, కస్తూరి మేతి, నీళ్లు పోసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అలసందల మసాలా కూర రెడీ.